అక్రమ చొరబాటుదారులు దేశం విడిచి వెళ్లాల్సిందేనన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ ఆర్జేడీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. బీహార్లో మళ్లీ ఎన్డీఏ సర్కార్ ఏర్పడితే కొత్తగా 1 కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారు సీఎం నితీష్. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు గౌరవిస్తామన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. బీహార్ పేదరికానికి గత ఆర్జేడీ కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బీహార్లో అక్రమ చొరబాటుదారులను విపక్షాలు రక్షిస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. దేశంలో చొరబాటుదారులు ఎక్కడున్నా వెళ్లిపోవాల్సిందేనంటూ హెచ్చరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆర్జేడీ పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు మోదీ. लेकिन वोट बैंक का स्वार्थ देखिए, कांग्रेस आरजेडी और उसके इकोसिस्टम के लोग घुसपैठियों की वकालत करने में जुटे हैं, उन्हें बचाने में लगे हैं. विदेश से आए घुसपैठियों को बचाने के लिए ये नारे लगा रहे हैं, यात्राएं निकाल रहे हैं. ये लोग बिहार और देश के संसाधन और सुरक्षा दोनों को दांव पर लगाना चाहते हैं. పూర్ణియాలో పర్యటించిన ప్రధాని మోదీ 36,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దీపావళి చెత్ కానుకగా జీఎస్టీ స్లాబ్లు తగ్గించినట్లు చెప్పారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ పనిచేస్తోందన్నారు. ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీలు వారి ఫ్యామిలీల కోసమే అధికారం కోరుకుంటున్నాయని విమర్శించారు. కానీ తనకు దేశ ప్రజలే కుటుంబమన్నారు ప్రధాని మోదీ. नए एयरपोर्ट की वजह से अब पूर्णिया देश के एविएशन मैप पर आ गया है. अब देश के बड़े शहरों से, बड़े व्यापारिक केंद्रों से पूर्णिया और सीमांचल की सीधी कनेक्टिविटी होगी. साथियों, एनडीए सरकार द्वारा इस पूरे क्षेत्र को आधुनिक हाईटेक रेल सेवाओं से भी जोड़ा जा रहा है. బీహార్ అభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ పనిచేస్తోందన్నారు ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్. మరోసారి అధికారంలోకి వస్తే కొత్తగా 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలి వస్తున్నాయని చెప్పారు. దీంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు సీఎం నితీష్. पहले तो कम था, इतना ज्यादा हुआ फायदा कि अब तो 10 लाख नौकरी और 39 लाख रोजगार हो गया है. लेकिन इस साल के अंत तक, चुनाव के पहले तक ही ये 50 लाख से भी ज्यादा हो जाएगा. और हम लोगों ने ये तय कर दिया है इस सरकार ने कि अगले बार, इस चुनाव के बाद अगले बार 5 वर्षों में आप लोगों को 1 करोड़ युवाओं को नौकरी और रोजगार दोनों मिलेगा. నార్త్ జార్ఖండ్లోని బొకారో ప్రాంతంలో నక్సలిజం పూర్తిగా అంతమైందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. త్వరలోనే యావత్ దేశం నక్సలిజం నుంచి విముక్తి పొందుతుందని చెప్పారు. హజారీబాగ్ లో నక్సల్ కమాండర్ సిసిఎం సహదేవ్ సోరెన్ అలియాస్ పర్వేష్ ఎన్కౌంటర్ భారీ విజయమని తెలిపారు. సిఆర్పీఎఫ్, కోబ్రా పోలీసులను అభినందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు అమిత్ షా. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలను గౌరవిస్తామన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. మొత్తం చట్టంపై కోర్టు స్టే విధించలేదని చెప్పారు. తుది తీర్పు వచ్చే వరకు కొన్ని నిబంధనలను నిలిపివేసిందన్నారు. ప్రజాస్వామ్యంలో కోర్టు తీర్పు మంచి సంకేతమన్నారు రిజిజు. और एक तरीके से पार्लियामेंट ऑफ इंडिया का जो डिसीजन है उसको कायम रखा. ये जजमेंट बहुत अच्छा संकेत है. कुछ लोग सुप्रीम कोर्ट में बिना मतलब चैलेंज करता है. पार्लियामेंट का अथॉरिटी को चैलेंज नहीं कर सकता है. कोई प्रावधान को लेकर के जरूर चैलेंज कर सकता है, लेकिन सुप्रीम कोर्ट ने उसका भी अपना मोहर लगाया है. పెట్రోల్లో 20% ఇథనాల్ కలపడంతో ఎలాంటి సమస్య ఉండదన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. వాహనాల పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. 2030 నాటికి 20% ఇథనాల్ కలిపిన ఇంధన వినియోగమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు హర్దీప్. दूसरा हमने ऑब्जेक्टिव कहा 20% एथेनॉल ब्लेंडिंग, वो 2030 तक होगी. वो भी हमने 5-6 साल पहले कर लिया. और 20% ब्लेंडिंग में कंपनियों ने बयान दिया, सियाम सोसाइटी ऑफ इंडियन ऑटोमोबाइल मैन्युफैक्चरर्स ने बयान दिया, ब्राजील में भी हुआ है. उसमें कोई विवाद नहीं है. కోల్కతాలో కంబైన్డ్ కమాండర్ల సమావేశంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా సాయుధ దళాల్లో తీసుకురావాల్సిన సంస్కరణలపై చర్చించారు. బలగాల ఆధునీకరణ, ఏకీకరణ, యుద్ధ సంసిద్ధత వంటి వ్యూహాత్మక అంశాలపై చర్చించారు. మీటింగ్కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాల అధికారులు హాజరయ్యారు.